చిత్తూరు జిల్లా యాదగిరి మండలం తెల్లరాలపల్లె పంచాయతీ డీకే చెరువు ఎస్టీ కాలనీ వాసులు తమ కులదైవమైన శ్రీ పాటమ్మ అమ్మవారి గుడి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరారు. తరతరాలుగా ఆ ప్రాంతంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గుడి అభివృద్ధిని అడ్డుకుంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమ్మవారి కోసం ఏర్పాటు చేసిన పందిరిని వర్షం నుంచి రక్షణ కోసం వేసిన కవర్లను తొలగిస్తున్నారని వాపోయారు. మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదన్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి కొనసాగుతున్న ఆరాధనను అడ్డుకోవడం బాధాకరమని చెప్పారు. మీడియా పెద్దలకు చిన్నలకు అంత నమస్కారం. నా పేరు ఎర్రయ్య, యాదగిరి మండలం తెల్లరాలపల్లె పంచాయతీ కంతల చెరువు ఎస్టీ కాలనీ. గుడి మా తాత నుంచి మొక్కుతున్నాము. వాళ్ళు వచ్చి రోజుగా భోంచేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి పని చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడికైనా పోతారా ఫాలో చేస్తున్నారు. వేలవాళ్ళు ఫాలో చేసి వాడిని చంపేస్తే ఆ ఎస్టీ కాలనీ ఎవరు లేదు అని చెప్తున్నారు. దానికి మాకు దయచేసి ఎంఆర్ఓ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ ఆర్డీ ఆఫీసులో కానీ మా కాగితంలో ఎత్తలేదు. ఎస్ఐకి ఇస్తే దాని కింద పెట్టేసినాడు. గుడి 2 పాలు కాల్చేసినాడు. దాన్ని చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. దానికి ఇప్పుడు నాకు దయచేసి నా గుడికి తాళం వేయాలి. ఎన్ని సంవత్సరాలు మా అమ్మ తాత కాలం నుంచి ఉన్నాయి. అది మనకు తెలుసు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో పని చేసుకుంటే వాళ్ళ బలితో అధికారితో బలితో మమ్మల్ని కొట్టుకొస్తున్నారు. దీనికి కలెక్టర్ గారు వాళ్ళందరూ నాకు దయచేసి మంచి చేయాలి. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు జిల్లా యాదగిరి మండలం కంతల చెరువు గ్రామం ఎస్టీ కాలనీలో నివసిస్తూ 50 ఏళ్ళుగా నివసిస్తున్నాము. మాకు మా తాత మా ముత్తాతల నుండి ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం అమ్మవారిని నిలపడం జరిగింది. ఇప్పుడు దౌర్జన్యంగా పోయి మాపై గుణశేఖర్ గోన్స్వామి కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తూ మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బందులు మాకు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. మాపై దయించి కలెక్టర్ నుండి మాకు న్యాయం జరగాలని మా ఎస్టీ తరఫు నుంచి అందరూ మేము ప్రయత్నిస్తున్నాం. మేము మా ఎస్టీ తరఫు నుంచి మేము న్యాయం కోరుతున్నాం సార్. నమస్కారం. చిత్తూరు జిల్లా యాదగిరి మండలం డీకే చెరువు ఎస్టీ కాలనీ. మాకు ఇండ్లు కట్టినప్పుడు మాకు తెలీదు. పెద్దోళ్ళ కాలాల నుంచి మాకు దేవుని పెట్టింది మాకు తెలీదు. మమ్మల్ని ఏం చేస్తారంటే ఎర్రోళ్ళు ఈ దావలో వస్తారా, మీరు వచ్చి పూజలు చేస్తారా అమ్మని మమ్మల్ని దుర్మార్గంగా ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళు పట్టేసేది, కొట్టేది, నాశనం చేసేది. మమ్మల్ని ఈ దావలో రాకూడదు. మరి పిల్లలు పోతే పిల్లలు తరిగిపోయేది. వాళ్ళు బడికి ఎలా లేకుండా కైళ్ళు పడిపోయేది, ఆడబడిపోయి ఏడబడిపోయి తనకలాడుతూ పోతున్నారు. మాకు దారి లేదు. మాకు గుడి కట్టించిన దానికి మేమేదో పెద్దోళ్ళ కాలం నిలిపి మేము గుడి చేసుకుంటున్నాము. మాకు అంత మాత్రం తెరవాసి లేక మేము గమ్మున అయిపోతే పెద్దోళ్ళ నుంచి మనం చేసుకోకుండా కాదని చెప్పి మేము చేసుకుంటున్నాము. మమ్మల్ని ఏం చేసినారంటే మీరు చేస్తున్నారా, మీరు చేయకూడదు, మీరు అక్కడ ఉండకూడదు. పెద్దోళ్ళు ఉన్నంతవరకు ఏమనలేదు. పెద్దోళ్ళు లేకుండా పోయే కొద్దికి మమ్మల్ని ఇప్పుడు పట్టించే కాడికి వస్తున్నారు. గోన్చేమి గుణశేఖరం వీళ్ళిద్దరు చేరుకొని మమ్మల్ని ఇది ఏమి చేయకుండా చేయాలని తరంతున్నారు. మమ్మల్ని మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ వాళ్ళకి వీళ్ళకంతా మేము చెప్పి గుడి కట్టించుకోవాలని దయచేస్తున్నాము. నమస్కారం. యాదగిరి మండలము మాది కత్తల చెరువు డీకే చెరువు. మేము ఎస్టీ కాలనీ. ఎస్టీ కాలనీలో దోవలో పోతే కూడా ఆడవాళ్ళు దోవలు పోతే నిలేస్తారు. మమ్మల్ని పోకూడదు రాకూడదు అట్లా చేసి నిలేస్తూ ఉన్నారు. దానికి మేము పెద్దవాళ్ళు పెట్టిన దేవుళ్ళు మేము ఎట్లయితే ఎత్తమంటున్నారు. మన పొంగిటి పండుగ నాడు కూడా ఇక్కడ దేవరు పెట్టకూడదు అట్లనేసి మమ్మల్ని ఆడవాళ్ళంతా కూడా చీరలు పడి రైతులంతా కూడా చింపి మమ్మల్ని మానభంగం చేస్తూ ఉన్నారు. మీకు దయచేస్తే మేము మీ మారి ఆడవాళ్ళుగా ఉంటే, మాకు దయచేసి మీ మారి ఆడవాళ్ళు మారి ఉంటే, మీకు కూడా పుట్టిన తోడుగుడ్లు మారికి ఉంటే మమ్మల్ని ఎదే ఊరి సహాయం చేయండి. అట్లనేసి మేము దేవరు చేస్తూ ఉన్నాము. మమ్మల్ని మానభంగం చేస్తూ ఉన్నారు. చీరలు రైతులతో కూడా చింపేసి ఉన్నారు. ఆ దోవలు పోకూడదు రాకూడదు అంటూ ఉన్నారు. మేము ఎవరిని పోయి అడుక్కుంటే కూడా మమ్మల్ని కిందనే పెడతా ఉన్నారే కానీ పైన మాట్లాడేది ఎవరు లేదు. దానికి మా గుడికి కావాలా అనేసి మేము బాధపడతా ఉంటే కూడా నా తమ్ముడు ఒకడే పోతా ఉంటే కూడా వాడు ఒకడే పోతా ఉన్నాడు. వాడు ఒకడే ఉంటాడు అని కూడా ఈ నుంచి ఫోన్లు పోతా ఉన్నది. మా అన్నదమ్ములు ఉండేది ముగ్గురులో కూడా ఈ మరి ఏమైనా చేసేస్తే మేము ఆడవాళ్ళు మేము ఏం చేసేది అనేసి మేము అడిలో ఇల్లు కట్టించేసారు కదా. మేము ఏం చేసేది అనేసి మేము బాధలు పట్టుకొని పోతే దోవంటే కూడా దోవంటే రైకులు బెరికలు చూస్తావా, చీరలు బెరికలు చూస్తావా, హే కేఫ్ మరల యాన్ని మీకు దోవని అడతారు కదా. మేము ఎట్లా బతికేది
మేము ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక పారి అందరూ వచ్చి కూడా దయచేసి మేము ఏడున్నాము, అడవిలో ఉన్నాము, ఊర్లో ఉన్నాము, దయచేసి మీరు వచ్చి చెప్పి చూసి మమ్మల్ని ప్రతిదంటే అందరికీ ఇది చెప్తాము. మేము ఉండేది 3 అన్నదమ్ములు, మేము 2 తోడపుట్లు ఉన్నాము. మాకు బిడ్డలు వేరే ఉన్నారు, నా బిడ్డలు మూలకొకరు ఉన్నారు. మా పిల్లకాయలకంతా కూడా మేము ఇది అనుకోని పరిస్థితిగా వండుకొని కూడా మేము ఇట్లా బాధలు పడుతున్నాం కదా. మరి ఏది ఒకటి మాకు దయచేసి ఆ కళ్యాకట్లు వీళ్ళు వాళ్ళు ఆ గోంచామేడక ఇది ఆఫీసులో పని చేసుకొని మొన్న ఊర్లోకి వచ్చేసిండే ఈ కేపుమర్లు ఈ క్షణాలను కూడా అడుగుతా ఉన్నాడు. అన్నిటికీ ఓర్చుకొని మనం పోయే చోటకు పోదామనేసి మేము గమ్మున ఉండాము. అంత వెచ్చేసామే, మీరు మాకు దయచేసి మాకు గుడి బాగా చూపిస్తారా అని చెప్పి. గుణశేఖర్ మామూలు ఇక్కడ మేము మా ముత్తాత నుంచి నిలిపిన గుడిని ఇక్కడ నిలపకూడదని మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. మిగతా కలెక్టర్ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని మేము ఎస్టీ కాలనీ నుంచి అందరి తరఫున నేను న్యాయం కోరుతున్నాను. ఈ న్యాయం మాకు జరగలేదంటే మా ఎస్టీ కాలనీ నుండి అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ రోడ్డు మీదే ఆత్మహత్యం చేసుకుంటామని తెలియజేయడం జరిగినది.